యాహ్! క్వెషనొచ్చేసి రైట్ ఆల్ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే సైను, కాసు, కొసెకెంటు, కాటు, టాన్ అనేది సీకెంట్‌లో మార్చుకోవాలి. సో, మనకి తెలియాలంటే టర్మ్స్‌లో మార్చుకోవాలంటే మనకి మేజర్‌గా 3 ఫార్ములాస్ తెలియాలని జెప్పాను. ఏంటయ్యి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, కొసెకెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు 3 కనుక్కోండి చాలు. మిగతా 3 ఆపోజిటే కదా దానికి. యెస్. ఫస్ట్ సైన్‌కి, సీకెంట్‌కి రిలేషన్‌షిప్ ఏముందో చెక్ చేసుకోవాలి. యెస్. యెస్. సైన్ ఉంది. సీకెంట్ కాస్. సో, కాస్‌కి అపోజిట్ సీకెంటే కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి మనం సైన్ కనుక్కుంటాం. యెస్. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. యెస్. మనకేం కావాలి? సైన్స్ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్‌ని అవతల వైపు పంపించేస్తాం. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ అవతల వైపు వెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుద్ది. సో, అప్పుడు ఏంటి మనకి సీకెంట్‌లో కావాలి కాబట్టి కాస్‌ని సీకెంట్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అనేది ఏమైపోద్ది 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ కదా! కాస్‌కి అపోజిట్ సీకెంట్. యెస్. అప్పుడు ఈ సీకెంట్‌ని ఎక్స్ బార్ మెథడ్ చేద్దాం. అంటే దీన్ని దీనితోటి, దీనితోటి మల్టిప్లై చేస్తాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ వస్తది. నెక్స్ట్ మనకి సైన్ ఏ కావాలి కాబట్టి స్క్వేర్‌ని అవతల వైపు పంపించేస్తాం. అంటే అప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ ఏ అవుద్ది. మీరు ఇక్కడితో వదిలేసినా పర్లేదు. లేదు నేను కిందది కూడా స్క్వేరు, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా! అంటే దేనికి దానికి డిఫరెంట్‌గా రాసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ అవుద్ది. అప్పుడు ఈ స్క్వేరు, రూటు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏం మిగులుతది? ఇది మిగులుతది. యెస్. సేమ్ సెకండ్‌ది కాస్. కాస్‌కి సీకెంట్‌కి అపోజిట్టే కదా! సో, కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్‌గా రాసుకుంటాం కదా! సో, అది ఈజీగా అయిపోద్ది ఇక్కడితోటి. నెక్స్ట్ టాన్‌కే సీకెంట్‌కి. సో, టాన్‌కే సీకెంట్‌కి కనెక్షన్ ఏముంది? యెస్. థర్డ్ ఫార్ములా ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని డైరెక్ట్‌గా. సో, దాని ద్వారా సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో, మనకేం కావాలి? టాన్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ మైనస్‌లో ఉన్నదాన్ని అవతల వైపు పంపించేసుకుంటాం. సో, అప్పుడు ఏమవుద్ది? ఈ +1 అవతల వైపు పంపించేసుకుంటాం. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టాన్ స్క్వేర్ ఏ అవుద్ది. మనకి టాన్ కావాలి కాబట్టి స్క్వేర్‌ని అవతల వైపు పంపించేసుకుంటాం. యెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏ అవుద్ది. యెస్. 3 వచ్చేసినాయి. నెక్స్ట్ సేమ్ కొసెకెంట్. కొసెకెంట్‌ని ఎలా రాసుకోవచ్చండి మనం? 1 బై సైన్‌గా రాసుకోవచ్చు కదా! సో, ఆపోజిట్టే కదా! మనకి సైన్ ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ వచ్చింది కదా! సో, దాన్ని రివర్స్ చేసేయడమే. అప్పుడేమవుద్ది కొసెకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుద్ది. నెక్స్ట్ కాట్ ఏని ఎలా రాసుకోవచ్చు? 1 బై టాన్‌గా రాసుకోవచ్చు కదా! మనకి టాన్ వాల్యూ తెలుసు. ఏంటి ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని. అంతే ఆన్సర్. చాలా అంటే చాలా ఈజీ అండి. యెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.